నా పేరు బేరు రాములు. నేను నా పేరు బేరు రాములు. నా ఊరు శివన్నగూడెం, మండలం మరిగూడెం, జిల్లా నల్గొండ. నేను ఇల్లు కొని 13 ఏళ్ళు. ఈ 13 ఏళ్ళ కానీ నా భార్య ఆరోగ్యం బాగలేదు, పరిస్థితి బాగలేనందున నేను దవాఖానకు తీసుకుపోయినా. హైదరాబాద్ దవాఖానకు తీసుకుపోయి వచ్చే లోపల ఇంట్లో జ్వరింది. ఎల్లంపల్లి నరసమ్మ ఇంట్లో జ్వరవాడి ఏందమ్మా ఇట్లా వచ్చాను. నేను ఆ దవాఖాన పోయి వచ్చినాక అడిగితే నన్ను గల్ల పట్టి నెట్టేసి కింద పడేసింది. కింద పడేసి ఏందమ్మా నువ్వు ఇట్లా చేసినావు అని అడిగితే వాళ్ళు ఆడవాళ్ళు అయినందుకు నన్ను ఎట్లా పడితే అట్లా చేసి నన్ను కొట్టి అడగ వరకు నా మీద బనం చేసి నన్ను అది చేసింది. నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి నన్ను బూతు మాటలు తిట్టి లంజ కొడుక ఎవరిని పుట్టినవరా అని తిట్టి నన్ను కన్నా బాధ పెట్టి నన్ను అది చేసింది. నేను పోలీస్ స్టేషన్కి పోతే నేను సార్ నన్ను ఇట్లా చేసి నన్ను ఇట్లా నెట్టేసింది సార్ అంటే ఇక నాది ఏం పట్టించుకోలేదు. నన్ను సార్ కూడా నన్ను అడగలేదు. ఏం సార్ నాకు న్యాయం చేసి సార్, నాకు న్యాయం చేసి సార్ అంటే న్యాయం లేదు, ఏం లేదు, ఏముందని న్యాయం చేసి ఏం చేసిరని న్యాయం చేయాలి, ఏం లేదని అన్నాడు ఆయన. నాదేం పట్టించుకోలేదు. పెద్ద మనిషి సమక్షంలో పంచాయతీ పెట్టిన. పంచాయతీ పెడితే పంచాయతీ చేస్తే ఆ పంచాయతీ తీర్మానం చేస్తే వాళ్ళు ఏమి లేకపోయింది. నన్ను ఎట్లా పడితే అట్లా ఏది చేసి వచ్చి ఇన్నాల్సిన పర్మిషన్ అని ఉంటే నేను తలుపులు తీసి తలుపులు పలగొట్టినందుకు నా మీద కేసు పెట్టిండు. ఏం సార్ నన్ను ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టామంటే నీ మీద ఎఫ్ఐఆర్ అయ్యింది నీ మీద అని చెప్పిండు. సిఐ సార్ చెప్పిండు. సిఐ సార్ చెప్పినాక మళ్ళీ నేను ఏం చేసినా ఇంటికి తాళం వేసిపోయింది సారు. నా ఇంట్లో బియ్యము, కారం, ఉల్లిగడ్డ, చింతపండు, కారం అన్నీ ఇంట్లో వేసుకొని ఇక వచ్చి అన్ని ఇంట్లో పెట్టుకొని తాళం వేసుకొని పోయిండు. పోతే ఏందని ఇట్లా వచ్చి నేను ఆ తాళం విరగొట్టుకొని నేను రోజు నైట్ ఇంటి ఉపవాసం ఉన్నాం. మేమందరం ఉపవాసం ఉంటే నన్ను ఎవరు పట్టించుకోలే. ఏం సార్ అని పెద్దమని తీసుకొని అడిగితే అరే ఉపవాసం ఉంటావు, అదే ఇంట్లో బియ్యం పెట్టుకొని ఉపవాసం ఎట్లుంటావు, నీ తాళం పడుకోటి నీ బియ్యం నువ్వు చేసుకొని అనుకొని తిను, నువ్వు 13 ఏళ్ళ సార్ ఇల్లు కొని ఇవాళ నన్ను ఈ చిత్ర నిమిషాలు పెట్టేస్తారా, మేము మా సమస్యలు మేము మాట్లాడతాం, దీన్ని ఎవరైనా మేము అందరం చూసుకుంటాం, నువ్వు తాళం పలగొట్టని తాళం పలగొట్టిన నా బియ్యం తీసుకొని అప్పటికప్పుడు అన్నం వండుకొని తిని అప్పుడు ఉన్నాం సార్. మాకు ఇది సంగతి జరిగింది. నల్గొండ జిల్లా మరుగుడం మండలం శివన్నగూడెం మా గ్రామానికి చెందిన బేరే రాములు 2013లో ఈ ఇల్లు వెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గర ₹1,00,000 కొనడం జరిగింది. కొన్న తర్వాత 13 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇలా భార్య అనారోగ్యరీత్యా హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళడంతో అదే అదునుగా భావించిన వెల్లంపల్లి ప్రవీణ్ మళ్ళీ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో ఈయన హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చి ఇంట్లో చూస్తే ఆ వ్యక్తులు ఉండడంతో అడిగితే ఈయనని కొట్టి నెట్టేసి దుర్భాషలు ఆడిరు. ఈ విషయం పైన మరుగుడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎస్ఐ గారు ఇది సివిల్ పంచాయతీ కాబట్టి మేము పరిష్కారం చేయలేమని చెప్పడంతో గ్రామ పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి మాట్లాడితే ఆ అవతలి వ్యక్తి వినకపోవడంతో నా సొంత ఇంట్లోకి నేనే వెళ్తా, ఎవరికేంది భయం అని చెప్పి బేరరాములు గారు ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్తే వెంటనే వెల్లంపల్లి ప్రవీణ్ పోలీసు వారికి ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసు వారు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కట్టి ఈయనని డైలీ ఒక పెట్రోలింగ్ పోలీసు వారు రోజు ఒక 3 సార్లు వచ్చి పోలీస్ స్టేషన్కి రమ్మని ఇబ్బందులకు గురి చేసిరు. అలాగే అవతలి వ్యక్తికి ఇల్లు వేకేట్ చేసి ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈయనని బేరరాముల్ని మరుగుడ పోలీస్ స్టేషన్కి పిలిపించి నీ మీద కేసు కొట్టేస్తాం, ఆయనకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయమంటే వినకపోవడంతో ఈయన మళ్ళీ ఇదే ఇంట్లోకి రావడంతో ఆయన పోలీసు వారు వచ్చి ఈయన సామాను లోపల పెట్టించే ప్రయత్నంలో బేరరాములు అసలు వినకుండా మళ్ళీ తాళం పగలగొట్టిండు. మళ్ళీ సిఐ గారు కేసు కట్టి ఎంఆర్ఓ గారి ముందల ₹1,00,000 ₹2,00,000 బైండ్ ఓవర్ చేసి మళ్ళీ ఇంటి మీదకి వస్తే లీగల్కి ఇరికిద్దామన్న ప్రయత్నం మరిగూడ నాంపల్లి సిఐ గారు కుట్ర చేయడం జరిగింది. అవతలి వ్యక్తి దగ్గర ఎలాంటి పేపర్స్ కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ ఇంటికి సంబంధించిన పాత రసీదులు కానీ ఎక్కడ కూడా లేవు. ఈ 2 కేసులు పెట్టి ఈయనని ఇబ్బందులకు గురి చేసిరు. ఈ 2 కేసులు కూడా అక్రమ కేసులు. 13 సంవత్సరాలు ఈయన పొజిషన్లో ఉన్నప్పటికీ అతను 13 సంవత్సరాలు ఈ ఇంట్లో ఉన్నాడని చెప్పి నమ్మించిరు. గ్రామానికి సంబంధించి ఎక్కడ కూడా విచారణ చేయలేదు. అలాగే నెక్స్ట్ డే ఏఎస్పీ గారి దగ్గరికి పోతే ఏఎస్పీ గారికి సమస్య వివరిస్తే ఏఎస్పీ గారిని కూడా సిఐ గారు తప్పుదోవ పట్టించారు, ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోలేదు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సార్ గారి దగ్గరికి వెళ్ళడంతో ఇమీడియట్గా దీని మీద విచారణ చేపట్టి కంప్లీట్గా ఇంట్లో ఎవరుంటారు ఏంటని విచారణ
కొనసాగించిన క్రమంలో ఇది ఈ రకంగా మాకు ఇంతో కొంత ఎస్పీ గారు ఈయన న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. అలాగే మరుగుడ సిఐ గారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రవీణ్ అనే వ్యక్తి మరుగుడ సిఐ గారికి అత్యంత బంధువు అని చెప్పి మాకు సమాచారం ఉంది. అలాగే ప్రవీణ్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇతని ఇల్లు ఇతనికి ఇప్పించే విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.